నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామందికి మోకాలు అరుగుదలు ఉన్నాయండి. నేను నీ క్యాప్స్ వాడొచ్చా? లేకపోతే నీ సపోర్ట్స్ వాడొచ్చా? దానివల్ల నాకు ఏంటి బెనిఫిట్? వాడితే ఏమైనా నష్టం ఉందా? లేదా దీనివల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయా? అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు. నీ సపోర్ట్స్ వాడటం వల్ల ఎక్కడ నష్టం లేదండి. అవి నీ క్యాప్స్ అవనివ్వండి, నీ బ్రేసెస్ అవనివ్వండి. చాలా తొందరగా అరిగిపోయే వాళ్ళకి, తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, వంకర పోతుంటే దాన్ని ఆపడానికి, అంటే ఎక్కువ వంకర పోకుండా ఉండటానికి నీ బ్రేసెస్ సపోర్ట్స్ ఇస్తూ ఉంటాం. వేరస్ ఏంటి, ఒక కంపార్ట్మెంట్ అరిగింది, దానివల్ల బ్యాలెన్స్ అంతా ఒకే సైడ్ పడుతుంది, రెండు వైపులా పడే విధంగా మనం చేయాలి అన్నప్పుడు నీ బ్రేసెస్ వాడటంలో నష్టం లేదు. నీ క్యాప్స్ అంటారు చాలామంది. మోకాలు పట్టీలు వేసుకుంటే బాగుంటుంది అన్నదానికి ఆన్సర్ లేదండి. బాగుంది అన్నదానికి మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు. చాలామందికి దానివల్ల నాకు మంట వస్తుందండి, వాపులు వస్తున్నాయి అంటారు. వేసుకోకపోవడం వల్ల ఎక్కువ అరిగిపోతాయి అని చాలామంది అపోహలో ఉంటారు. వేసుకోకపోయినా మెయిన్ ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ అండి. వేసుకోకపోవడం వల్ల నష్టం లేదు, వేసుకున్నంత మాత్రాన నష్టం కూడా లేదు. వేసుకుంటే నాకు తక్కువ అరుగుతున్నాయి అన్నది కూడా తప్పే. సో వేసుకున్నది ఒక సైకలాజికల్ రెస్పాన్స్. దానికి వేసుకున్నప్పుడు పట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కాలికి పట్టి ఉంది, నడిచే విధానంలో కొంచెం గ్రిప్ వచ్చినట్టు వాళ్ళు సేఫ్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా అని వేసుకోకపోవడం వల్ల నాకు ఎక్కువ అరిగిపోతుంది అన్నదానికి కూడా ఆన్సర్ లేదండి. చాలామందికి అది టైట్గా అనిపించి బర్నింగ్ మంట వచ్చేసి వాపులు వస్తూ ఉంటాయి. మోకాలు అరుగుదల అన్నది వయసు పరంగా జరిగే ప్రక్రియ. మన యాక్టివిటీతోటి కూడా ముడిపడి ఉంటుంది. ఎప్పుడు యాక్టివిటీ అయితే ఆగకూడదు. ఈ మోకాలు పట్టీలు వేసుకొని నేను నడుస్తాను అన్నదానికి మంచిదండి. నడవకుండా ఉండటం మాత్రం మంచిది కాదు. సో పట్టీల వల్ల నష్టం లేదు, లాభం లేదు. ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ చాలామందికి ఉంటుంది. కాకపోతే ఎక్కువ వంకర పోతుంది, వంకరని కొంచెం ఆపాలి కొంతకాలం అన్నదానికి నీ బ్రేసెస్ చాలా సపోర్ట్ చేస్తాయండి. ఇది వేసుకుంటే మంచిదేనండి.